అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. జొహ్రాన్ మామ్దాని న్యూయార్క్ నగరానికి ఈయన మేయర్. న్యూయార్క్ నగరం అంటే ఒక రకంగా అమెరికాకు ఆయువు పట్టు. మొత్తం ఆర్థికంగా ప్రపంచానికే ఒక క్యాపిటల్, చాలా ప్రధానమైనటువంటి నగరం. ఆ నగరానికి ఈయన మేయర్గా ఈ మధ్య జరిగినటువంటి ఒక సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నికైనాడు. సరే, ఆ ఎన్నిక కావటానికి కూడా చాలా ఆయనకు కలిసి వచ్చాయి. ప్రధానంగా న్యూయార్క్ నగరంలో ప్రపంచంలోనే అతి ధనవంతులు ఉండేటటువంటి నగరం. ధనవంతులకు సామాన్య ప్రజలకు మధ్య చాలా చాలా వ్యత్యాసం ఉన్నది. దీంతో చాలామందిలో కడుపు మంటున్నది. దానిని బాగా అడ్వాంటేజ్ తీసుకున్నాడు. నేను ఎసెన్షియల్ కమాడిటీస్ను ప్రతి వాళ్ళకి ఇస్తాను, ఇక్కడ పెడతాను, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తానని మామూలు ఈ సోషలిస్టిక్ మెసేజ్ గట్టిగా తీసుకుపోయి మంచి కళాకారుడు, అంటే చక్కగా తన పాయింట్ ఆఫ్ వ్యూను ప్రజల్లోకి తీసుకుపోగలిగినటువంటి నేర్పు కలిగినటువంటి వ్యక్తి. ఇవన్నీ అతనికి హెల్ప్ చేశాయి. దీంతో మన గెలిచి వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ కొంతవరకు న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక కూడా ఆ రేషియో కూడా ఆయనకు హెల్ప్ చేసింది. ఎందుకంటే న్యూయార్క్ నగరంలో తెల్లవాళ్ళు పూర్తిగా డామినేట్ చేసే పరిస్థితి లేదు. బ్లాక్స్ బాగా ఉన్నారు, లాటిన్ అమెరికన్స్ బాగా ఉన్నారు, ముస్లిమ్స్ బాగా ఉన్నారు. ఇట్లా డైవర్స్ పాపులేషన్ ఉన్నటువంటి మహానగరం న్యూయార్క్. సో ఇది కూడా ఆయనకు హెల్ప్ చేయడంతో గెలిచాడు. ఈరోజు ఆయన మేయర్గా ఉంటూ ఉన్నాడు. సరే, ఇతని ఎథ్నిసిటీ చెప్తామా అంటే తండ్రి ఇండియన్ ముస్లిం, బట్ ఇండియాతో ఏం సంబంధం లేదు. యుగండా, ఎస్ కరెక్ట్, యుగండాలో ఉండి అక్కడికి వలసపోయి అక్కడ ఉండి అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళినటువంటి వ్యక్తి. తల్లి, ఎస్ షీఈస్ ఇండియన్, మీరా నాయర్, అక్లైమ్డ్ ఫిల్మ్ డైరెక్టర్ ఆఫ్ ఎ సర్టన్ వెరైటీ. ఈయన ప్రస్థానం అంతా కూడా ఇండియాలో ఎప్పుడు జరగలేదు. ఉగండా, న్యూయార్క్, అది అమెరికా, అండ్ దెన్ సౌత్ ఆఫ్రికా, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి. కానీ చెప్పుకోవడానికి మాత్రం నేను ఇండియన్ అని చెప్పుకుంటూ ఉంటాను. అది ఎందుకనే అర్థం కాదు. ఏ మెసేజ్ పంపించటం కోసంగా ఆ రకమైన ఎథ్నిసిటీని క్లెయిమ్ చేసుకుంటున్నాడో నాకైతే అర్థం కాలేదు. కానీ ఆయన యాటిట్యూడు, పనిచేసే విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే మోరే పాకిస్తానీ దాని ఇండియన్ అని అనిపిస్తూ ఉంటుంది. బ్రూక్లైన్ అనే చోట ఉండేటటువంటి ఒక ఇమాం, చాలా చాలా రాడికల్ వ్యూస్తో ఉన్న ఇమాం, అతనితో స్టేజ్ పంచుకుంటాడు. అతనికి అనుగుణంగా సన్నిహితంగా వెలుగుతాడు. బయటికి మాత్రం సోషల్ డెమోక్రాట్ అని చెప్పుకుంటాడు. కానీ సోషల్ డెమోక్రాట్ ముసుగులో ఉన్న ఫండమెంటలిస్ట్ లాగానే ప్రవర్తిస్తాడు. సరే, ఇంకా పాలస్తీనియన్ కాసు, హమాస్, వీళ్ళందరి అంశాలు, ముస్లిం బ్రదర్హుడ్, ఇవన్నీ ఆయనకు కాస్త డియర్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందో బయటపడకుండా చాలా సావ్గా, కామ్గా ఒక అజెండా ప్రకారం పోతున్నాడా అని అనిపించేటట్టుగా పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లాగే మనకు లండన్లో కూడా ఇంకొక ముస్లిం ఉన్నాడు. అతను పాకిస్తానీ ముస్లిం, సాదిక్ ఖాన్ అనుకుంటాను. చాలా చూడటానికి సొఫిస్టికేటెడ్గా, అర్బన్గా ఉంటారు. కానీ ఫండమెంటల్గా ఇస్లాం, సుప్రీమసీ ఆఫ్ ఇస్లాం గురించి చక్కగా నమ్మినటువంటి వ్యక్తి. సరే, ఈ మధ్య మోహన్ భగత్ గారు న్యూయార్క్కు ట్రిప్కు వెళ్ళేటటువంటి ఒక ప్రోగ్రాము తయారై ఆయన వెళ్ళాడు. హిస్ దేర్. దానిని అపోజ్ చేశాడు. అపోజ్ చేస్తూ ఏమంటాడు? ఐ స్టాండ్ ఫర్ ప్లూరలిజం అంటాడు. ప్లూరలిజం యొక్క మీనింగ్ ఏంటి? ప్లూరలిజం మోస్ట్ ఇంపార్టెంట్ మీనింగ్ ఈజ్ అన్ని రకాల అభిప్రాయాలను, భావాలను ప్రకటించుకునేటటువంటి అవకాశం ఇచ్చేదే ప్లూరలిస్టిక్ సొసైటీ. ఏ ఒక్క అభిప్రాయాన్ని బ్యాన్ చేసేది ప్లూరలిస్టిక్ సొసైటీ కాదు. సో ఆయన అనేటటువంటి ఆ ప్లూరలిస్ట్ అనేటటువంటి దానికి అర్థం లేదు. ఎవరో ఒకరి విజిట్ ఏంది? ఇది ప్రైవేట్ విజిట్. ఏం మాట్లాడతాడు ఇంకా మాట్లాడలేదు. ఆయన ఏం మాట్లాడతాడు కూడా తెలియకముందే ఈయన దానిని ఇచ్చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ రన్ చేసేటటువంటి, నాకేమైనా పర్మిషన్ ఉంటే ఇచ్చి ఉండేవాడిని కాదు, నాకు అవకాశం. ఇదే రకంగా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కనుక న్యూయార్క్ వస్తే నాకు పవర్స్ ఉంటే నేను అరెస్ట్ చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది. ఇది ఒక ఎక్స్ట్రీమ్ వ్యూస్ను ఎక్స్ప్రెస్ చేస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. ఇక ఆర్ఎస్ఎస్ విషయానికి వద్దాం. ఏ రకంగా ఆర్ఎస్ఎస్ ప్లూరలిజాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేసేటటువంటి ఆర్గనైజేషన్. ఎందుకనంటే బ్రాడర్ హిందూ సొసైటీ ఇంటగ్రేషన్ కావాలి అంటే అది ప్లూరలిజం మీదనే జరుగుతుంది. ప్లూరలిజం లేనినాడు హిందూ సొసైటీ ఇంటగ్రేషనే డిఫికల్ట్ అవుతుంది. ఆ విషయాన్ని గమనించి
దానికి అనుగుణంగా వర్ణభేదం, ప్రాంతీయ భేదం లేకుండా సర్వీస్ మోటివ్గా ఒక ఆర్గనైజేషన్ 100 సంవత్సరాలు నడిచిందంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. దేశం ప్రధానం. దేశం కోసం మనం మన అవసరాలను, మన కన్వీనియన్స్ను వెనక పెట్టాలనేటటువంటి దాంతో చాలా డెడికేటెడ్గా ఎంతోమంది పనిచేశారు కాబట్టి ఆర్గనైజేషన్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నది, ఇంకా సర్వైవ్ అవుతున్నది, ఇంకా ముందుకు పోతున్నది. అటువంటి ఆర్గనైజేషన్ విచ్ స్టాండ్స్ ఫర్, దాంట్లో ముస్లిం అవుట్ రీచ్ అనేటటువంటి వింగ్ ఉన్నది. ఒక రకంగా దేశానికి ప్రేమిస్తామనేటటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, అది కమ్యూనిటీ కాదు, రిలీజియన్ కాదు, అందరినీ తమతో పాటు తీసుకుపోవడానికి రెడీగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్. దానిని ప్రధానమైనటువంటి చీఫ్ అక్కడికి వస్తే నేను అపోజ్ చేస్తున్నాను. బట్ ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇతను పోయి ఇస్లామిస్ట్తో చేతులు గడుపుతూ ఉంటాడు. ఈ ఎక్స్ట్రీమ్ ఫండమెంటలిస్ట్కు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. బయటపడకుండా ఇటువంటి అజెండాతో రన్ అవుతున్నటువంటి వ్యక్తి ఈరోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ వస్తూ ఉంటే వచ్చేవాడు, ప్రైవేట్ విజిట్ మీద వస్తున్నటువంటి వాడు, దానిని అపోజ్ చేయటం అంటాం అర్థం లేదు. రెండోది, నేను ఇండియన్ అని చెప్పుకుంటాను. ఏ రకంగా నువ్వు ఇండియన్? ఏముంది నీకు ఇండియన్నెస్ దాంట్లో? మోరే పాకిస్తానీ దాని ఇండియన్ లాగా ఒప్పిస్తాడు ఇతను. బేసిక్గా ఇండియాలో పుట్టలేదు, తల్లి మేబీ ఫ్రమ్ ఇండియా, బట్ తండ్రి ఇండియాకి కాదు, యుగండా. తండ్రి మతమే నువ్వు పుచ్చుకున్నావు, తల్లి మతానికి అసలు స్పేస్ లేదు అక్కడ. అటువంటిప్పుడు ఏ రకంగా నువ్వు ఇండియన్ ఆరిజిన్, ఇండియన్ ఎథ్నిసిటీ క్లెయిమ్ చేసుకుంటావు? ఓన్లీ పొలిటికల్ పర్పస్ కోసం కానీ క్లెయిమ్ చేసుకుంటున్నట్టున్నాడు. చాలా డేంజరస్ ట్రెండ్ ఒకటి అమెరికాలో నడుపుతున్నాడు. దీనివల్ల చాలా బ్యాక్ క్లాష్ ఉండేటటువంటి అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ.